భద్రాచల గుడి నిర్మాణానికి అయ్యే ఖర్చుని శ్రీరాముడే స్వయంగా 6 లక్షల రూపాయలను చెల్లించారా? భద్రగిరిలో స్వయంభూగా వెలిసిన శ్రీరామచంద్రమూర్తిని అసలు ముందుగా ఎవరు చూశారు? ఏంటి, భద్రాచలంలో భద్రశిలకి మన చెవి ఆనించి వింటే శ్రీరామ శ్రీరామ అని చెప్పి వినిపిస్తుందా? శ్రీరామ కాలం నాటి నాణాలు ఇప్పటికీ భద్రాచలంలో ఉన్నాయా? భద్రాచలంలో గర్భగుడిపై అమర్చిన చక్రాన్ని స్వయంగా రాములు వారే పంపించారా? రాముడి యొక్క పరమభక్తుడైన శ్రీరామదాసును అప్పటి కాలంలో చెరసాలలో ఎందుకు బంధించారు? హాయ్ హలో అండి, నేను మీ జమీల్. ఈరోజైతే మనం భద్రాచలం వెళ్తున్నామండి. ఇప్పటి వరకు మీరు భద్రాచలం వీడియోస్ అంటే అక్కడ ఏముంటాయి, ఎలా ఉంటాయి అనే వ్లాగ్స్ రూపంలో చూస్తుంటారు. నేను మాత్రం డిఫరెంట్గా అసలు భద్రాచలం యొక్క చరిత్ర ఏంటి, భద్రాచలానికి శ్రీరాములు వారు ఎలా వచ్చారు, అసలు ఇక్కడ దేవాలయాన్ని ఎలా నిర్మించారు, ఇక్కడున్న వింతలు విశేషాలు ఏంటి అన్నదైతే పూర్తిగా చెప్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ భద్రాచలాన్ని భద్రగిరి అనే పేరుతో పిలిచేవారండి. ఈ భద్రగిరి చరిత్ర ప్రారంభమైంది రామాయణం కాలంలోనే. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా కూడాను దట్టమైన అడవులతో నిండి ఉండేది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడే గడిపాడని, అలాగే ఇక్కడే బంగారు లేడిని చూడటం, మరియు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళటం కూడాను ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పర్ణశాల అనే ప్రాంతంలో జరిగాయని చెప్పేసి మన చరిత్ర చెప్తుంది. అలాగే శ్రీరాముడు లంకలో ఉన్న సీతాదేవి కోసం వెళ్ళేటప్పుడు ఇక్కడే భద్రాచలం వద్ద గోదావరి నదిని దాటాడని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. భద్రాచలం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆయనే భద్రుడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని పోయాక శ్రీరాముడు ఈ ప్రాంతానికి సీతాదేవిని వెతుకుతూ వస్తాడు. అప్పుడు భద్రుడు శ్రీరామునికి సహాయం చేయాలని భావించి తమ ప్రాంతంలో ఉన్న పర్వతంపై నివాసం ఏర్పరచుకోమని చెప్పి స్వామివారికి చెప్తాడు. శ్రీరాముడు అప్పుడు తప్పకుండా సీతాదేవిని వెతికి పట్టుకున్న తరువాత ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకుంటానని చెప్పి భద్రునికి మాట ఇచ్చి శ్రీరాముడు వెళ్ళిపోతాడు. శ్రీరాముని అవతారం ముగిసిపోతుంది. శ్రీరాముడు తిరిగి వైకుంఠం వెళ్ళి విష్ణు రూపంలో ఉంటాడు. కానీ ఈ విషయం తెలియక భద్రుడు తన తపస్సును కొనసాగిస్తుంటాడు. దాంతో వైకుంఠం వెళ్ళిన స్వామికి భద్రునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి భూలోకానికి బయలుదేరుతాడు. విష్ణువు అలవాటు ప్రకారం తన శంకు చక్రాలను తీసుకుంటాడు. కానీ తొందరలో అవి తారుమారవుతాయి. భద్రుడు కోరుకున్నది రామావతారం కాబట్టి విల్లు మరియు బాణం కూడాను తీసుకుంటాడు. కానీ రాముడి అవతారంలో ఆయనకి 2 చేతులుంటాయి. ఇప్పుడు వైకుంఠం వెళ్ళిన తర్వాత ఆయన విష్ణువు కాబట్టి ఆయనకి 4 చేతులున్నాయి. వైకుంఠం నుండి భద్రుని కోసం వచ్చినప్పుడు కూడాను 4 చేతులతోనే వస్తాడు. అలాగే విష్ణుమూర్తి కాస్త మరలా శ్రీరాముడి రూపంలో తన భార్య అయిన శ్రీలక్ష్మిని కాస్త సీతల, అలాగే శేషుణ్ణి కాస్త లక్ష్మణుల్లా మార్చి ఆయనతో పాటు వెంటబెట్టుకొని భద్రుని ముందు ప్రత్యక్షమవుతాడు. వారిని చూసిన భద్రుడు ఎంతో సంతోషపడతాడు. రాముడు భద్రుడిని నీకేం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడు. అప్పుడు భద్రుడు శ్రీరామచంద్రమూర్తిని తన శిరస్సుపై నివాసం ఉండమని కోరుకుంటాడు. అప్పుడు రాముడు కూడాను పంచభూతాలు ఉన్నంత కాలము భద్రునిపై తాను సీతా లక్ష్మణ సమేతంగా విరజిల్లుతానని, తనతో పాటుగా భద్రుడిని దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా శుభాలు జరుగుతాయని చెప్పేసి వరమిస్తాడు. అలా శ్రీరాముడు భద్రుని తలపై నివాసం ఉండి రామభద్రుడయ్యాడు. రాముడిని తన తలపై మోస్తూ భద్రుడు భద్రాచలం అయ్యాడు. ఈ విధంగా పురాణాలలో రాముడి గురించి అలాగే భద్రాచలం పేరు గురించి చెప్పడం జరిగింది. భద్రుని తలపై శిలారూపంలో ఉన్న రామచంద్రమూర్తికి ప్రజలు కూడా తనని దర్శించుకోవాలని చెప్పి భావించి భద్రాచలానికి కొంత దూరంలో ఉన్న బద్దిరెడ్డిగూడెం అనే గ్రామంలో పోకల దమ్మక్క అనే రామభక్తురాలు ఉండేది. ఆవిడ కలలో కనిపించి, నేను భద్రగిరి కొండ మీద ఉన్నాను, నన్ను భక్తులు దర్శించుకునేలాగా చెయ్యి, ఈ ప్రయాణంలో నీకు నా ఇంకొక భక్తుడు సహాయం చేస్తాడని చెప్తాడు. ఆ రోజు ఉదయాన్నే పోకల దమ్మక్క ఈ విషయం గ్రామ ప్రజలకు చెప్పి వారిని వెంటబెట్టుకొని వెళ్ళి చూడగా అక్కడ సీతారాముల మరియు లక్ష్మణుల విగ్రహాలు కనిపిస్తాయి. పోకల దమ్మక్క గ్రామ ప్రజల సహాయంతో స్వామివారికి ఒక చిన్న పందిరి ఏర్పాటు చేసి అక్కడ దొరికే పండ్లను డైలీ నైవేద్యంగా పెడుతూ ఉండేదంట. అలాగే స్వామివారు కనిపించిన ఆ సంవత్సరం నుండి అక్కడ శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం చేయడం కూడా ప్రారంభించారంట. ఆ తరువాత కంచర్ల గోపన్న అనే వ్యక్తి అయితే ఈ కథలోకి ఎంటర్ అవుతారండి. ఆయన నార్మల్గా శ్రీరామదాసు అని చెప్పి పిలుస్తుంటారు. శ్రీరామదాసు అప్పుడు తానీషా ప్రభుల వద్ద పన్ను వసూలు చేసే వ్యక్తిగా పనిచేస్తూ ఉండేవారు. శ్రీరామదాసు భద్రగిరిలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకొని శ్రీరాముడిపై అమితమైన భక్తిని పెంచుకొని ఎలా అయినా రాముల వారికి గుడి కట్టించాలి అని చెప్పి భావించి
తాను వసూలు చేసిన పన్నులోంచి 6 లక్షల రూపాయలు తీసి స్వామివారికి గుడి కట్టించే పనులు ప్రారంభిస్తాడు. ప్రభుత్వం అనుమతి లేకుండా పన్ను వసూలు చేసిన డబ్బును శ్రీరామదాసు ఉపయోగించుకున్నాడని తెలిసి తానీషా ప్రభువు శ్రీరామదాసును చెరసాలలో వేయమని చెప్తాడు. శ్రీరామదాసు చెరసాలలో నిత్యం రామనామం జపిస్తూ రాముడిపై ఎన్నో కీర్తనలు రాస్తాడు. రామదాసు ప్రార్థనలు విన్న రాముడు రామదాసును ఎలా అయినా చెరసాల నుంచి విడిపించాలి అని చెప్పి భావించి రాముడు లక్ష్మణుడు కలిసి తన రూపాలను మార్చుకొని తానీషా ప్రభువు వద్దకు వచ్చి రామకాలము నాటి రామనాణాలతో కూడిన 6 లక్షల రూపాయలను తానీషా ప్రభువుకు చెల్లించి రసీదు కూడా తీసుకొని ఆ రసీదును రామదాసు తల వద్ద పెట్టి మాయమైపోతారు. మరుసటి రోజు ఉదయం తానీషా ప్రభువు శ్రీరామదాసు వద్దకు వెళ్ళి జరిగిందంతా తెలుసుకొని తన వద్దకు రాముడు లక్ష్మణుడే రూపాలు మార్చుకొని వచ్చారు అని చెప్పి గ్రహించి ఎంతో సంతోషించి ఆ 6 లక్షల రూపాయలను కూడా శ్రీరామదాసుకు ఇస్తాడు. కానీ రామదాసు ఆ డబ్బులు తీసుకోకుండా కేవలం 2 నాణేలను మాత్రం శ్రీరాముడికి గుర్తుగా తీసుకుంటాడు. ఆ తరువాత తానీషా నవాబు కూడాను ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకొని అలాగే స్వామివారి కళ్యాణానికి ప్రత్యేక అధికారితో ముత్యాల తలంబ్రాలు ప్రతి ఏడాది పంపించేవారు. అలా నవాబు మొదలుపెట్టిన ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది. నాటి నుండి సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టుబట్టలు తీసుకొని వస్తారు. ఇక 1960 నాటికి రామదాసు కట్టిన ఆలయం శిథిలమైంది. ఆ కాలంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయిన కల్లూరి చంద్రమౌళి అనే ఆయన రాష్ట్రమంతా తిరిగి ఎన్నో లక్షల విరాళాలు సేకరించి దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ క్రమంలోనే 500 మంది శిల్పులతో అద్భుతమైన కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. ఇది మన భద్రాచల శ్రీరాముని యొక్క చరిత్ర. ఇప్పుడు మనకు తెలిసిన మరికొన్ని తెలియని భద్రాచలంలో వింతలు విశేషాల గురించి అయితే చెప్పుకుందాం. భద్రాచల రాముడి యొక్క గర్భగుడిపై ఉన్న గోపురాన్ని ఏకశిలతో చెక్కారు. ఈ రాయి బరువు దాదాపు 36 టన్నులు ఉంటుంది. అంత బరువు ఉన్న రాయిని ఆ కాలంలో అంత పైకి ఎలా చేర్చారు అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. నార్మల్గా ఏ రామాలయంలో అయినా కానీ రాముని విగ్రహానికి 2 చేతులు ఉంటాయి. కానీ భద్రాచల రామునికి మాత్రం 4 చేతులు ఉంటాయి. కుడి చేతిలో బాణము, ఎడమ చేతిలో విల్లు, అలాగే విష్ణుమూర్తిలాగా కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రాన్ని ధరించి 4 చేతులతో వచ్చిన భక్తులకు దర్శనమిస్తుంటారు శ్రీరామచంద్రమూర్తి. అలాగే రాముల వారి గర్భగుడిపై ఉన్న చక్రాన్ని ఎవరూ తయారు చేయలేదు. ఆ గుడి కడుతున్న సమయంలో భక్త రామదాసు అక్కడ గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా రామదాసు చేతిలోకి చక్రం వచ్చి ఆగుతుంది. స్వయంగా శ్రీరామచంద్రమూర్తి ఈ చక్రాన్ని పంపించారు అని చెప్పి భావించి ఆ చక్రాన్ని తీసుకువెళ్ళి గర్భగుడిపై అమర్చారు. తన భక్తుణ్ణి విడిపించడానికి రాముడు ఆయన కాలం నాటి శ్రీరామ నాణేలు రూపంలో 6 లక్షల రూపాయలను చెల్లించాడు. దీనిని బట్టి గుడి ఖర్చు, ఆభరణాల ఖర్చు స్వయంగా రాముల వారే చెల్లించారని చెప్పి అర్థమవుతుంది. ఇప్పటికీ ఆ నాణాలు మనం గుడి మ్యూజియంలో చూడవచ్చు. రాముల వారి కళ్యాణంలో వాడే మంగళసూత్రం అలాగే ఆభరణాలు 16వ శతాబ్దంలో భక్త రామదాస్ చేయించాడు. ఇప్పటికీ ఆ మంగళసూత్రాన్ని మరియు ఆభరణాలని స్వామివారి కళ్యాణంలో వాడుతున్నారు. అలాగే ఈ గుడిలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో రాముడిపై వేసే 1 తలంబ్రాలను చేతులతోనే తయారు చేస్తారు. అంటే తలంబ్రాల్లో వాడే బియ్యం కోసం వడ్లను దంచకుండా అలాగే మిషన్లో వేయటం చేయకుండా ఒక్కొక్క వడ్ల గింజను భక్తులే తమ చేతులతో వలచి 1 తలంబ్రాలను తయారు చేస్తారు. అలాగే దేవాలయంలో ఉండే భద్రశిల గురించి కూడా మనం అంతా తెలుసుకోవాలండి. ఆలయంలో ఉన్న పెద్ద బండరాయికి చెవి ఆనించి వింటే శ్రీరామ శ్రీరామ అని చెప్పి వినిపిస్తుందంట. నాటికి రామనామం జపిస్తూ ఇక్కడే శిలారూపంలో భద్రుడు ఇంకా ఉన్నాడని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం.